హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు టాక్స్. మీరు ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా నా వీడియోని చివరి దాకా చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా? నా ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. నార్త్ గోవాలో ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ గురించి, గోవాలో క్రూయిజ్ గురించి డీటెయిల్డ్గా వీడియోస్ ఉన్నాయి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే ఐ కార్డ్లో కూడా ఉంటుంది. వాటిని కూడా ఒకసారి చూడండి. డే 1లో నార్త్ గోవాలో చూడాల్సినవన్నీ చూసేసాం కదా. నైట్ క్రూయిజ్ కూడా అయి వచ్చేసరికి 1 అయింది. 1 o'clockకి హ్యాపీగా పడుకుని రిలాక్స్ అయిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా లేచి సౌత్ గోవాలో 2 ప్లేసెస్ కవర్ చేద్దామని అనుకున్నాం. నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి 40 kilometers వెళ్ళాలి. 1 hour టైం పడుతుంది. కాబట్టి ఓన్లీ 2 ప్లేసెస్నే కవర్ చేయగలిగాము. ఇప్పుడు నేను చెప్పిన టైం అండ్ కిలోమీటర్స్ మేమున్న కాలాంగుటి బీచ్ నుంచి మేము అనుకున్న ప్లేస్ వరకు గూగుల్ మ్యాప్లో చూపించిన డిస్టెన్స్ అన్నమాట. ఇంతకీ డే 2లో మేము రీస్ మాగోస్ ఫోర్ట్కి కూడా వెళ్ళాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక ముందు ఫోర్ట్కి వెళ్ళి తర్వాత సౌత్ గోవాకి వెళ్ళాం. ముందు రీస్ మాగోస్ ఫోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఫోర్ట్లోకి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది. అది తీసుకుని ఒక చిన్న హిల్ లాగా ఉంటుంది, దాన్ని ఎక్కాలి. హిల్ అంటే పెద్దగా ఏమి ఉండదు, కానీ నా దృష్టిలో ఎక్కువే. ట్రెక్ చేసే వాళ్ళకి మేబీ అది సింపుల్గా ఉండొచ్చు. ఇక్కడ ఏవో కొన్ని రూల్స్ లాంటివి కూడా రాశారు. స్టూడెంట్ ఐటీ ఉంటే టికెట్ ప్రైస్లో తగ్గిస్తారట. ఇంతకీ ఈ ఫోర్ట్ చాలా మూవీస్లో ఉంటుంది. రీసెంట్గా అయితే తమిళ్ మూవీ డాక్టర్ ఉంది కదా, దాంట్లో చూపించింది ఈ ఫోర్టే. కానీ మేము వెళ్ళింది రెయినీ సీజన్లో కాబట్టి ఫుల్ గ్రీన్ కలర్లో ఫుల్గా ప్యాచ్ పట్టినట్టు ఉంది. మూవీలో చాలా బాగుంటుంది. మేబీ వాళ్ళు సమ్మర్ టైంలో షూట్ చేసి ఉండొచ్చు, లేదా గ్రాఫిక్స్ అయినా అయి ఉండొచ్చు. ఏదైనా కానీ ఫోర్ట్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ పిక్స్ కూడా అద్భుతంగా వచ్చాయి. యాజ్ యూజువల్గా నేను వీడియో ఎండింగ్లో పిక్స్ పెడతాను, చూడండి. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే ఇక్కడ స్లోప్ లాగా ఉంది కదా, ఇది ఎక్కేసరికి నాకు ఫుల్గా ఆయాసం వచ్చింది. పైన ఒక ప్లేస్లో కూర్చున్నా. నా వెనకాల ఒక చిన్న లోయలాగా ఉంది, అందులో నా స్పెక్స్ పడిపోయినాయి. అది చూస్తుంటే నాకు చెట్టు మీద ఉన్న ఈ పాము కనిపించింది. ఇక్కడ పాములే కాదు, చాలా రకాల చిన్న చిన్న జంతువులు కనిపించాయి. మేబీ ఆ వాల్స్కి అంతా గ్రీనరీ ఉంది కదా, దానివల్ల అయి ఉండొచ్చు. వానపాములు, జర్రులు లాంటివన్నమాట. పైగా మాకు ఒక నెమలి కూడా కనిపించింది, బట్ వీడియో తీసేలోపే ఎగిరిపోయిందనమాట. ఇక్కడ కనిపించే డెత్ హోల్ అని ఉంది కదా, ఒకప్పుడు శత్రువులు ఎవరైనా ఫోర్ట్లోకి ఎంటర్ అయితే పైన నుంచి హాట్ ఆయిల్ని వాళ్ళ మీద పోసేవాళ్ళంట. పైగా ఇక్కడ ఒక చిన్న జైల్ రూమ్ లాంటిది కూడా ఉంది. పైకి ఇంకా వెళ్తే ఫిరంగులు పేల్చేవాళ్ళు కదా, ఒకప్పుడు యుద్ధాలు జరిగేటప్పుడు, అవి కూడా ఉన్నాయి. ఎవరైనా సీవే నుంచి శత్రువులు వస్తుంటే షూట్ చేసేవాళ్ళంట. ఇప్పుడైతే ఎడ్జెస్కి వెళ్లకుండా గ్లాసెస్ లాంటివి సెట్ చేశారు. ఎందుకంటే ఇవి అన్నీ పాత పడిపోయినాయి కాబట్టి గట్టిగా ఎవరైనా ఆనుకుంటే పడిపోయేలాగా ఉన్నాయి, అందుకోసమని. ఇక్కడ 3 హాల్స్ ఉన్నాయి. అందులో ఈ ఫోర్ట్ గురించి అలాగే ఇంకా కొన్ని విషయాల గురించి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసం. అలాగే గోవాకి వాస్కో డి గామా అనే పేరు ఎలా వచ్చిందో కూడా రాసుంది. మన చిన్నప్పుడు వాస్కో డి గామా గురించి చదివాం, కానీ తెలియని వాళ్ళ కోసం చిన్నగా చెప్తాను. వాస్కో డి గామా అనే ఒక యూరోపియన్ నావికుడు పోర్చుగల్లో జూలై 8న 1497లో సీ రూట్లో ఇండియాకి దారిని కనుక్కున్నాడు. తను మలబార్ కోస్ట్కి మే 17, 1498లో చేరుకున్నాడు. ఇంతకీ తను తన వ్యాపారమైన స్పైసెస్ని అమ్మడం కోసం ఇక్కడికి వచ్చాడు. కాబట్టి ఈ ప్లేస్కి తన నేమ్ వాస్కో డి గామా అని వచ్చింది. సో ఈ ప్లేస్ని కూడా ఎక్స్ప్లోర్ చేశాక మంచిగా పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాక నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాం. అమ్మ చేతి వంట అని గోవాలోనే తెలుగు హోటల్, వీళ్ళ దగ్గర టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యామన్నమాట మార్నింగ్. ఎవరికైనా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా గోవా గురించి తెలుసుకోవచ్చు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ని డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే ఈ పెట్రోల్ ఫిల్ చేసేది ఎందుకు వీడియోలో చూపించానంటే,
విజయవాడలో ప్రెజెంట్ పెట్రోల్ 111 రూపీస్ ఉంది కదా, అక్కడైతే కేవలం 97 రూపీస్ ఉంది. అందుకే తీసాను అనమాట. అసలైతే డే 1లోనే మేము ఈ ఫోర్ట్ని కవర్ చేయాలి. కానీ ఆ రోజు ఫోర్ట్ క్లోజ్లో ఉంది. ఎప్పుడు ఓపెన్లో ఉంటుంది, ఎప్పుడు క్లోజ్లో ఉంటుందో అయితే తెలియదు. కానీ మేమైతే చెప్పా కదా, గూగుల్ మ్యాప్స్లో చూసుకొని అన్ని ప్లేసెస్ని కవర్ చేసామని. పైగా మా చేతిలో బైక్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం అవ్వలేదు. నార్త్ గోవాలో ఇంకో ఫోర్ట్ కూడా ఉంది. అది అర్జున బీచ్కి దగ్గరలో ఉందన్నమాట. దాన్ని కూడా కవర్ చేద్దామంటే సౌత్ గోవాకి వెళ్ళినట్టు ఉంటుందని వదిలేసాం. అసలు గోవాలో ఎన్ని డేస్ ఉన్నా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏదో ఒక ప్లేస్ ఉంటుంది. హడావిడిగా కాకుండా ప్రశాంతంగా వచ్చి రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ ప్లేస్. ఇక్కడ నేచర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. బీచెస్, మ్యూజియంస్, ఫోర్ట్స్, షిప్స్, ఇంకా వాటర్ రైడ్స్ చాలా ఉన్నాయి చూడ్డానికి. మాకైతే ఎక్కువ టైం లేదు కాబట్టి సరిగా ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేదు. కానీ నాకు తెలిసి 2 డేస్లో బాగానే కవర్ చేసాంలేండి. ఇంకో 2 డేస్ ఉండుంటే మొత్తం కవర్ చేసేసేవాళ్ళమేమో. ప్రెజెంట్ అయితే సౌత్ గోవాలో మేము చూసిన 2 ప్లేసెస్ ఏంటంటే ఉల్టా పుల్టా మ్యూజియం అండ్ ఇల్యూషన్ మ్యూజియం. ఇవి 2 పక్క పక్కనే ఉంటాయి. వీటి గురించి ఇంకో వీడియో చేస్తాను. టికెట్ ప్రైస్ గురించి, అలాగే అసలు ఇక్కడ ఏముంటుంది, ఎందుకోసం వెళ్ళాలి అనే వాటి గురించి అనమాట. దీనికోసం ఇంకో వీడియో ఎందుకు, ఇప్పటికే గోవా వీడియోస్ ఎక్కువైపోయినా అనుకోమాకండి. ఎందుకంటే ఆ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. సో ఈ మ్యూజియంస్ని 2 కవర్ చేసేసరికి 3 o'clock అయిపోయింది. ఇంకా దీని పక్కనే ఒక పంజాబీ డాబా ఉంది. అక్కడికి వెళ్ళాం లంచ్ చేయడానికి. జనాలు ఎవ్వరు లేరు అనుకుని కూడా అప్పటికే ఫుల్గా ఆకలిగా ఉండడంతో దానిలోకి తినడానికి వెళ్ళిపోయాం. కానీ లోపల చాలా బాగుంది. ఫుడ్డే కానీ, మెయింటెనెన్సే కానీ ఖచ్చితంగా గోవాలో ఈ పంజాబీ డాబాకి వెళ్ళాలి అన్నట్టుంది. హ్యాపీగా లంచ్లో బటర్ నాన్ విత్ పన్నీర్ బటర్ మసాలా కర్రీతో హ్యాపీగా తినేసి 1 గ్లాస్ లస్సీ తాగేసి మళ్ళీ నార్త్ గోవాకి స్టార్ట్ అయిపోయాం. నా ఒపీనియన్ ఆర్ సజెషన్ అనుకోండి, గోవాలో మనం స్టే చేయడానికి కన్వీనియంట్ కోసం ఫస్ట్ డైరెక్ట్గా నార్త్ గోవా వెళ్ళిపోవాలి. అక్కడ చూడవలసిన ప్లేసెస్ని కవర్ చేసిన తర్వాత సౌత్ గోవాలో ఉండి ఇక్కడ ప్లేసెస్ని కవర్ చేయడం మంచిది. మనకి రైల్వే స్టేషన్ లేదా ఎయిర్పోర్ట్ సౌత్ గోవాలోనే ఉంటుంది కాబట్టి సౌత్ గోవా నుండి రిటర్న్ అయితే బెటర్. ఇంకా గోవాలో హోటల్ ప్రైసెస్ అంటే రీజనబుల్ నుంచి కాస్ట్లీ వరకు అన్నీ అవైలబుల్గానే ఉంటాయి. బడ్జెట్లో రూమ్స్ దొరకాలి అంటే ఓయోలో చెక్ చేసుకోండి. ఒక సింపుల్ విషయం ఏంటంటే ఓయో రూమ్స్ చెక్ చేసేటప్పుడు కానీ లేదా గూగుల్లో చూపించిన వాటి తాలూకు పిక్స్ని మాత్రం అస్సలు నమ్మొద్దు. మా వరకైతే అదే జరిగింది. గూగుల్లో చెక్ చేస్తే హోటల్ బాగుంది అని దిగాం, కానీ పిక్స్లో చూపించినంత కొత్తగా కానీ లేదా నీట్గా కానీ హోటల్ లేవు. మా గోవా ట్రిప్ ఇక్కడితో అయిపోయింది. సడన్గా ప్లాన్ చేశారు మా ఆయన. ఎలా ఉంటుందో అనుకున్నా. తత్కాల్లో ట్రైన్ టికెట్స్, రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేశారు. అంతా చాలా తొందరగా జరిగిపోయింది అనుకున్నా. కానీ ఈ ట్రిప్ ఎప్పటికీ నాకు ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది. నేను కానీ మా వారు కానీ ఇద్దరికీ ట్రావెలింగ్స్ అంటే ఇష్టం. అసలు చెప్పాలంటే మా ఫ్యామిలీలో ఉన్న అందరికీ ఇష్టం. అందుకే ఎక్కువగా ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం. మా దృష్టిలో ట్రావెలింగ్ చేయడం వల్ల రిలాక్స్ అవుతాం, ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయగలుగుతాం. కాబట్టి మీరు కూడా ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకోండి, మెమరీస్ని క్రియేట్ చేసుకోండి. ఇంకా నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ గురించి మీతో తప్పకుండా షేర్ చేసుకోవాలి. కొంచెం భయం, కొంచెం సంతోషం, కొంచెం ఎక్సైట్మెంట్తో నిండిపోయింది. కానీ ఫ్లైట్ ఎక్కాక అన్నీ మర్చిపోయి హ్యాపీగా వ్యూస్ని ఆస్వాదించాను. గోవా టు హైదరాబాద్ వచ్చేటప్పుడు నైట్ వ్యూని, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేటప్పుడు డే వ్యూని రెండింటిని చూసేశాను. ఇలా బోలెడన్ని మెమరీస్తో నా జర్నీని ముగించాను.
అందరినీ నా మాటలతో బోర్ కొట్టించలేదు అనుకుంటున్నాను. సో ఇదేనండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. See you all on another beautiful video. Until then, bye. Thanks for watching. Keep smiling.